అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. ఫిబ్రవరి మాస ఫలితాలు. మనం గత మాసంలో మనం చూస్తే కనుక పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి రాజయోగం పట్టింది అని చెప్పి ఏ గ్రహ సంచారములు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది పాత వీడియోలో మనం చూసాము. అయితే ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి ఏ విధంగా ఉందో మనం చూస్తే కనుక ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖున రవిగ్రహ సంచారం ఏదైతే మకర సంక్రాంతి రోజు రవి మకరంలోకి వెళ్ళారో ఫిబ్రవరి 13వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖున బుధగ్రహ సంచారము కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. 6వ తారీఖున శుక్రగ్రహ సంచారము కుంభరాశిలోకి ప్రవేశిస్తోంది. 23వ తారీఖున కుజగ్రహ సంచారం అనేటువంటిది కుంభరాశిలోకి ప్రవేశించడం జరగబోతోంది. ఇకపోతే మిగతా దీర్ఘ సంచారిత గ్రహాలు అనేటువంటి గురుడు వక్రగతిలో మిథున రాశిలోని సంచారం చేయడం, సింహరాశిలో కేతు సంచారం చేయడం, కుంభరాశిలో ఆల్రెడీ రాహు సంచారం చేస్తుండడం, మీనరాశిలో శనిగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తుంది. అయితే ఈ యొక్క గ్రహ సంచారముల ఆధారంగా ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ రెమెడీస్ అనేటువంటివి చేసుకోవాలో మనం చూస్తే కనుక మరి 12 రాశుల్లో 2వ రాశి అనేటువంటి వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంది, మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూస్తే మీకు వృషభ రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ 5 నుంచి 6 గ్రహాలు దివ్యంగా అనుకూలంగా ఉన్నాయండి. చాలా బాగుంది. మీకు ఏంటి అంటే 2025 వెళ్ళిపోయేటప్పుడు కంటక శని యొక్క ప్రభావం, శని వక్రించి రావడం వల్ల ఈ యొక్క ప్రభావంతో పాటుగా గురువు యొక్క ట్రాన్సిట్లో వృషభ రాశి వాళ్ళు కెరీర్ పట్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారండి. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలామంది ఆ కెరీర్లో ఒడిదుడుకుల నుంచి బయటికి రాలేదు. బాస్ దగ్గర నుంచి టెన్షన్లు రావడం కానీ, లేకపోతే జాబ్ ట్రయల్స్ ఏది కూడా వర్కౌట్ అవ్వకపోవడం కానీ, ఎంత కష్టపడినా రికగ్నైజేషన్ లేకపోవడం, మనీ అంటే ఆర్థిక సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చూస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే సెకండ్ హౌస్లో గురువు అనేటువంటి ఆయన ఉన్నారు. బట్ ఆయన వక్రగతిలో ఉండడం వల్ల ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి కనబడుతున్నాయంటే సరైన మనీ లేకపోవడం. ఇది మీకు ఎప్పుడు సాల్వ్ అవుతుంది? మార్చి 15వ తారీఖు తర్వాత గురువు అనేటువంటి ఆయన వక్రగతి వదిలేసి రుజుమార్గంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గురువు అనేటువంటి ఆయన పరిపూర్ణమైన బలాన్ని మీకు ఇస్తారండి. టిల్ మార్చ్ 15 కొంచెం ఓపిక పట్టాల్సిందే. అయితే ఈ మాసంలో మీకు 13వ తారీఖు దగ్గర నుంచి ఒక అద్భుతం జరగబోతుంది. అదేంటి అంటే కుంభరాశిలోకి రవి అనేటువంటి ఆయన ప్రవేశించడము. ఇది ఎంత ముఖ్యమైనటువంటిది అంటే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, కెరీర్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నా, జాబు పరంగా స్ట్రెస్ కానీ, లేకపోతే పనులు అవ్వట్లేదండి, ఈ పని నాకు అసలు పూర్తి అవ్వట్లేదండి, ఇలాంటివి ఏవైనా ఉన్నా అవన్నీ కూడా 13వ తారీఖు తర్వాత ఖచ్చితంగా పూర్తవుతాయి. రవి అనేటువంటి ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా ఇస్తారు కాబట్టి వృషభ రాశిలో ఉండేటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా 13వ తారీఖు తర్వాత చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ మనం చూస్తే కనుక ఈ మాసంలో దశమంలో బుధుడు అనేటువంటి ఆయన 4వ తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉన్నారు. వృషభ రాశి వాళ్ళకి బుధుడు ఎవరండి? మీ రాశి వాళ్ళకి బుధుడు ఎంత ముఖ్యమో మీరు బాగా గ్రహించాలి. సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అనమాట. ఎప్పుడైతే సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ అయిన బుధుడు దశమంలో యోగిస్తూ ఉన్నారో అక్కడ ఆల్రెడీ రవి అనేటువంటి ఆయన ప్రవేశించారో బుధ ఆదిత్య యోగము అనేటువంటిది మీకు ఏర్పడింది. ఇది ఎంత ముఖ్యము అంటే మీ కెరీర్ అనేటువంటిది ఒక్కసారిగా గ్రో అవుతుందండి. రాజయోగంతో సమానం. ఆల్సో బుధుడు ఎవరు మీకు ఇందాక నేను చెప్తున్నాను, ధనకారకుడు, సెకండ్ లార్డ్, ధనకారకుడు. మీకు డబ్బు రావాలి అంటే బుధుడే బాగుండాలి. ఆయన 4వ తారీఖు నుంచి మీకు యాక్టివ్ అవుతూ ఉన్నారు. అండ్ దీనివల్ల ఏంటంటే వ్యాపారస్తులు ఎవరైనా ఉన్నా, విద్యార్థులు ఎవరైనా ఉన్నా, డబ్బు రావాల్సినవి పెండింగ్ పడి ఆగిపోయి ఉన్నా, ఏది ఉన్నా సరే ఖచ్చితంగా 4వ తారీఖు తర్వాత అవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. చాలా స్ట్రాంగ్గా అవుతుంది. తర్వాత ఏంటి, శుక్ర బలం కూడా చాలా బాగుందండి. శుక్రుడు 9th అండ్ 10th హౌసెస్లో అంటే 6వ తారీఖు దాకా 9th హౌస్లో ఉంటారు మకరంలో, 10th హౌస్లోకి 6వ తారీఖు తర్వాత వెళ్తారు. దీనివల్ల మీకు శుక్రుడు ఎవరు? జన్మానికి అధిపతి, ఫస్ట్ లార్డ్. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా హెల్త్ ఇష్యూస్తో తీవ్రమైన ఇబ్బందులు, వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటివి ఏంటండి? పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఆడవాళ్ళతో సమస్యలు కానీ, ఈ యొక్క అత్తగారితో ఇబ్బందులు కానీ ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా ఈ మాసంలో సాల్వ్ అవ్వబోతున్నాయి అని చెప్పొచ్చు. ఇకపోతే దశమంలో రాహు అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు. ఆల్రెడీ రాహు ఎప్పటి నుంచో ఉన్నారని దీర్ఘ సంచారిత గ్రహం కాబట్టి ఇప్పుడు దశమంలోకి మీకు శుక్రుడు, బుధుడు, రవి అండ్ రాహు అనుకూలించడం వల్ల నేను కంపల్సరీ చెప్తున్నానండి, ఈ మాసం ఎండ్లో ఖచ్చితంగా కెరీర్లో ఏదైనా బిగ్ మూమెంట్ ఏదైనా జరగచ్చు మీకు. అంటే మీరు జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వడం కానీ, అనుకున్న స్థాయిలో అనుకున్న దానికంటే ఎక్కువ ఏదైనా మీరు పేరు ప్రఖ్యాతలు, డబ్బు తెచ్చుకోవడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి. ఆల్సో లాభంలో శని చాలా బాగున్నారు. నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియో కూడా చెప్పానండి. 9th అండ్ 10th లార్డ్ అయినటువంటి శని మీకు లాభంలో అనుకూలిస్తున్నారు.
వృషభ రాశి వాళ్ళకి 9th and 10th లార్డ్ ఎవరు? రాజయోగ కారకుడు. ఆయన లాభంలో అనుకూలించడం అంటే 2026 అండ్ 2027లో కూడా శని అక్కడే ఉంటారు. ఈ 2 సంవత్సరాల్లో మీకు టర్నింగ్ పాయింట్ రాబోతోంది, ఖచ్చితంగా వస్తుంది. సో మీరు బలమైన ఎఫర్ట్స్ పెట్టండి, మీ కెరీర్ మీద, డబ్బు సంపాదన మీద ఫోకస్ చేయండి, మీ పొటెన్షియల్ని నమ్మి ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. అయితే అదేవిధంగా మీకు 9వ స్థానంలో కుజగ్రహ సంచారం కనబడుతోందండి. సో 23వ తారీఖు దాకా కుజుడు యొక్క ట్రాన్సిట్ కనబడదు. 23 తర్వాత వెళ్ళినా దశమంలో కుజుడు యోగించరు. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతాయి అంటే చిన్నగా గొడవలు రావడం కానీ, లేకపోతే ఈ హెల్త్ ఇష్యూస్ అంటే చిన్నవి అనమాట, బ్లడ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఎస్పెషల్లీ ఫర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉంటారు, రియల్టర్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ భూమికి సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి ఉండొచ్చు ఖచ్చితంగా. ఏదైనా కోర్టు పరమైన ఇష్యూస్తో బాధపడేటువంటి వాళ్ళు, ల్యాండ్ డిస్ప్యూట్స్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇప్పుడప్పుడే వాళ్ళకి అంతగా కలిసి రాదు. నాకు తెలిసి ఏప్రిల్కి వచ్చేసరికి కుజుడు అనుకూలిస్తారు కాబట్టి అప్పుడు అనుకూలించవచ్చు. ఇప్పుడైతే అంత పెద్దగా యోగం లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టండి. రియల్ ఎస్టేట్లో బాగా కలిసి రావాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా మంచిది. అయితే ఇకపోతే 4th హౌస్లో కేతు ఉన్నారు. దీనివల్ల మదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కుటుంబ సభ్యుల మధ్య ఒడిదుడుకులు రావడం కానీ, ఎస్పెషల్లీ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి. 4th అంటే ఏంటి, అక్కడ అత్తగారు, మామగారు వీళ్ళు వస్తారు. సో ఆ ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా మనం చెప్పాలి అంటే వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అనేటువంటిది చాలా బెటర్గా ఉంటుందండి, ఫార్ బెటర్. ఇంతకుముందు మనం పోలిస్తే ఇప్పుడు మీరు పడే బాధలు, కష్టాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా తొందరగా పోతాయి. సో ఈవెన్ ఏదైనా వస్త్ర యోగాలు, వస్తు యోగాలు ఇవన్నీ కూడా పట్టచ్చు, చాలా బాగుంది అని చెప్పొచ్చు. అయితే ఈ మాసంలో మీకు బాగా కలిసి వచ్చే రంగు వైట్ అండ్ ఎల్లో కలర్ అని చెప్పొచ్చు. 3 and 6 నెంబర్స్ చాలా బాగుంటాయి. గురువారం, శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. సో ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క శని యొక్క ప్రభావం కానీ, గ్రహాల యొక్క స్టేటస్ బాగాలేకపోవడం కానీ, ఇలాంటి విషయాల నుంచి బయటికి రావడానికి ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగా స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, మీ ఇంట్లో ధన ధాన్య అభివృద్ధి చెందడానికి, అంటే తినడానికి, ఉండడానికి లోటు ఉండకుండా, ఏది కూడా ప్రాబ్లం లేకుండా లక్ష్మీ గణపతి హోమము, దృష్టి ప్రభావం కానీ, నరఘోష కానీ, శత్రుపీడ కానీ, ఆర్ లేకపోతే ఏ ప్రాబ్లం, నాగదోషాలు ఏమైనా ఉన్నా వాటి నుంచి బయటికి రావడానికి సుదర్శన హోమము, అఖండమైనటువంటి ధన సంపదలు కురవడానికి కమలాత్మిక హోమము, మీరున్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము, ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే తప్పకుండా డైరెక్ట్గా వచ్చి హోమాల్లోనూ, పూజల్లోనూ, అభిషేకాల్లోనూ పాల్గొని వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని అందుకోండి. మీరు విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే పరోక్షంగా, వర్చువల్గా కూడా దర్శనం చేసుకుని గోత్రనామాలతో పూజ చేయించుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు, పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు పొందండి. 2026 అనేటువంటిది మహాశివరాత్రి పర్వదినము తరువాత ఈ పూజలో పాల్గొన్న తర్వాత ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా దాని నుంచి బయటకు వస్తారు. ఆ వివరాలన్నీ కూడా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.